హాయ్, వెల్కమ్ టు హరీష్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు థర్డ్ లెసన్లో ఉండడం అనేది జరిగింది. మంచి బాలుడు. ఈ యొక్క మంచి బాలుడు లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సహానుభూతి. ప్రక్రియ ఏంటి అంటే గేయ కథ. ఇది ఓకే. ఈ యొక్క మంచి బాలుడు అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయ కథ, ఇతివృత్తం సహానుభూతి. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒక చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇవ్వడం జరిగింది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ పులిని మిగతా జంతువులు అనేది తీసుకెళ్తున్నాయి హాస్పిటల్కి. ఓకే, చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడండి. చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, మీరు మీ ఇంట్లో ఎవరికి ఏ విధంగా సహాయం చేస్తారో చెప్పమన్నాడు. పై చిత్రంలో నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళామని చూడండి. మంచి బాలుడు. ఇక్కడ మనకి ఒక పద్యం ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. తలతల మెలమెల మెరుపులు మెరిసి, హోరు జోరున వర్షం కురిసి, వీధుల్లో కాల్వలు గట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. తర్వాత, చెప్పులు తడిసి బట్టలు తడిసి, చిందే నీళ్లకు బురదకు జడిసి, జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోవన పాపం ఒక ముసలమ్మ, కాటికి కాళ్ళు చాచినట్లున్నది. గడగడ వణికి తడబడి తొణికి, అడుగులు లెక్కెడుతూ పోతూ ఉంది. మెదలక ఎవరి త్రోవనే వారు, పిల్లలు పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు. ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలి పెట్టగా, పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూ చూడండి. అక్కడ వర్షం పడింది. ఒక ముసలమ్మ వర్షంలో తడుస్తూ వెళ్తున్న సారాంశం ఫోటో ఇవ్వడం అనేది జరిగింది మనకు అక్కడ. తర్వాత చూడండి. కిలకిలలాడే ఆడే పాడే బాలురు అడుగులు ఆనవ భూమిని, వారు అసలు చూసారో లేదో గడగడ వణికే ముదసలి ఆమెను. ఇక్కడ ముదసలి అంటే ముసలి అన్నమాట. ఓకే, ముసలమ్మ. కానీ వారిలో ఒక బాలుడు ముదసలి అవ్వను చూసి జాలికొని చేయబట్టి కొనిపోయాడామెను విడిచి వచ్చినాడు భవనమున. ఓకే, తిరిగి వచ్చిన తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? మరి మా యమ్మ కూడా ముదసలి అయి నేను దూరానెచ్చటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చెయ్యొద్దా మరి ఒక్కడు అని క్వశ్చన్ చేశాడు. ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గు తెచ్చుకొని, మనమున అంటే మనస్సు సిగ్గు తెచ్చుకొని అనుకున్నాడిట్లని, దుర్బరులకు సాయం చేయని ఎదకోరదనెందుకు మనుజుని మనుగడ అని అనుకున్నారన్నమాట. ఏంటి ఒక సారాంశం అనేది చూడండి ఒకసారి. ఒకరోజు జోరున వాన కురుస్తుంది. నేలంతా బురదగా మారింది. ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తూ ఉంది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ సమయంలో బడి వదిలారు. పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు. ఆనందంగా గంతులు వేస్తూ వెళ్తున్నారు. ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబట్టి వచ్చాడు. అప్పుడు అవ్వ అబ్బాయిని దీవించింది. ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు. అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు. ఎవరు? మంచి బాలుడు. ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా
అన్నాడు. సాయం చేయాలి కదా అన్నాడు. పిల్లలందరికీ అతని మాటలు నచ్చాయి. ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడ్డారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు. ఇది ఆ యొక్క సారాంశం. ఇక్కడ చూడండి అర్థాలు ఇచ్చాడు. వీధులు, బజారులు, జడిసి, భయపడి, జనులు, ప్రజలు, జనం, త్రోవ, దారి, వడి, వేగం, సాయం, సహాయం, ముదుసలి, ముసలి, తర్వాత జాలి, దయ, కొనిపోవు, తీసుకుపోవు, కొనిపోవు, తీసుకుపోవు, మనము అంటే మనస్సు, దుర్బరులు, బలం లేనివారు, మనుజుడు, మనిషి, మనుగడ, జీవనం, జీవితం. చూడండి యొక్క మంచి బాలుడు అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. ఈయన 5/11/1925లో జన్మించి 9/9/1978 మరణించడం అనేది జరిగింది. చూడండి 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. మానవుని యొక్క అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చూడండి ఈయన యొక్క రచనలు చీకటి మేడలు, నూతులో గోతికలు, ఆగమగీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధ రచనలు. చూడండి ఆలూరి బైరాగి యొక్క రచనలు ఏంటి అంటే చీకటి మేడలు, నూతులోన గోతికలు, ఆగమగీతి, దివ్య భవనం. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఇది మనకు ఆలూరి బైరాగి కవి పరిచయం. నెక్స్ట్ చూడండి ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడు. గేయాన్ని అభినయం చేస్తూ పాడమన్నారు. గేయ కథలో బాలుడు ముసలమ్మకు సాయం చేశాడు కదా, మీరు ఎప్పుడైనా ఎవరికైనా అటువంటి సాయం చేశారా చెప్పమన్నాడు. గేయ కథను మీ సొంత మాటలో రాయండి. చదవడం, వ్యక్తపరచడం. చూడండి ఈ క్రింది వాక్యాలకు సమాన అర్థాన్ని ఇచ్చే గేయ పదాలను గేయంలో గుర్తించి గీత గీయమని. వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి అనేది గేయంలో ఎక్కడుందో అనేది ఇక్కడ గుర్తించడం అనేది జరగాలి. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి క్రింది పేరాను చదవండి. పేరా ఆధారంగా జతపరిచి రాయండి. చూడండి ఒకసారి. జోరున వాన కురిసింది. జోరున వాన కురిసింది. నేలంతా బురదగా మారింది. చూడండి నేలంతా బురదగా మారింది. నెక్స్ట్ ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది. ముసలమ్మ చూడండి ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తున్నది. ఒక పిల్లవాడు ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు. అందరూ అభినందించారు. ఇది ఓకే చూడండి ఇలా రాయమని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది కథ చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఒకరోజు కాకికి దాహం వేసింది. పెరట్లో నీళ్ల కుండి కనిపించింది. కానీ అందులో నీళ్లు అడుగున ఉన్నాయి. అవి కాకికి అందడం లేదు. కుండలో కొన్ని గులకరాళ్ళు వేసింది కాకి. అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి. కాకి ఆ నీళ్లు తాగి హాయిగా ఎగిరిపోయింది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. కాకికి నీటి కుండ ఎక్కడ కనిపించింది? పెరట్లో. కాకికి కుండలోని నీళ్లు ఎందుకు అందలేదు? అంటే అవి అడుగున ఉండడం వల్ల అందలేదు. కాకి కుండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది? అందులోని కొన్ని గులకరాళ్ళు అనేవి వేయడం జరిగింది. గులకరాళ్ళు వేసింది. పైకి నీళ్ళు అనేవి రావడం జరిగింది. పదజాలం చూడండి ఇక్కడ జంట పదాలు అని ఇచ్చాడు. ఏంటి జంట పదాలు? తల చూడండి జంట పదాలు. ఇక్కడ మనకి జంట పదాలు ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. తల తర్వాత మిల మనం ఒకటి చెప్పచ్చు. ఓకేనా ఇలా రెండు పదాలు కలిసి వస్తే వాటిని ఏమంటాం అంటే జంట పదాలు అంటాం. ఓకే తల మిల మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి మెరుపులు ఏంటిది అంటే చూడండి పై మాటలో మొదటిది ఒకటే ఏకవచనం అంటే ఒక మెరుపు. రెండో మాట
మొదటి దానికి లు చేర్చినది అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం. బహువచనం చూడండి, ఇక్కడ ఒకటే ఉంటే ఏకవచనం అని, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అని తెలపడం జరిగింది. ఓకే, క్రింది పదాలకు బహువచనాలు రాయండి. కేక అన్నారు, ఏం చెప్తాం? కేకలు. నెక్స్ట్ కళ, కళలు. పిల్ల, పిల్లలు. అడుగు, అడుగులు. ఇలా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే లు చేర్చడం వల్ల ఇక్కడ బహువచనాలుగా మారుతాయి అన్నదన్నమాట. నెక్స్ట్ వర్షం జోరుగా కురిసింది. ఇక్కడ ఉన్నదాన్ని ఉపయోగించి మనం అక్కడ రాయడం అనేది జరగాలి వాక్యాలు. ఓకే, వర్షం వల్ల వీధులు నిండాయి. ఓకే, అలా. నెక్స్ట్ సృజనాత్మకత. ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్ చూసి మనం ఇలాగ మన సొంతంగా స్టోరీ అనేది రాయగలగాలి. ఓకేనా, చూడండి, అది సృజనాత్మకత అన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రశంస. గేయంలో బాలుడు ముసలమ్మకు సాయం చేసి మంచి పని చేశాడు కదా, మీరు ఏ ఏ మంచి పనులు చేశారో చెప్పండి. చూడండి, ఇది ప్రశంస. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నేను వాక్యాంత బిందువును, వాక్యం చివర ఉంటాను. చూడండి, వాక్యాంత బిందువు, వాక్యం చివరన ఉంటాను. ఓకే, తేజ బడికి వెళ్ళాడు. చూడండి, చివరన ఫుల్ స్టాప్ ఉండడం అనేది జరిగింది. నేను రేపు సినిమాకు వెళ్తాను. మా తోట చాలా అందంగా ఉంది. చూడండి, పై వాక్యం చివర చూడండి గుర్తు, ఫుల్ స్టాప్ అంటే ఒక చిన్న గుర్తు, చుక్క గుర్తు అన్నాడు ఉండడం జరిగింది. ఇలా వాక్యం చివర ఉండే చుక్కను వాక్యాంత బిందువు, పూర్ణ విరామం అంటారు. చూడండి, వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ విరామం బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయ్యిందని అర్థం. అంటే ఏదైనా ఒక వాక్యం పూర్తి అయిపోయిందని తెలియజేయడానికి మనం ఫుల్ స్టాప్ అనేది వాడతాం అన్నమాట. తర్వాత నేను, ఇక్కడ చూడండి, నేను స్వల్ప విరామ బిందువుని, స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను అని చెప్పింది. చూడండి, ఒక అడవిలో కుందేలు ఉంది. చూడండి, క్రింది పేర చదవండి, పూర్ణ విరామం సరైన చోట పెట్టండి. చూడండి, ఒక అడవిలో కుందేలు ఉంది. అది ఆడుకుంటూ కాలు జారి పడింది. అది ఆడుకుంటూ కాలు జారి పడింది. ఆడుకుంటూ కాలు జారి పడింది. నెక్స్ట్ దాని కాలికి దెబ్బ తగిలింది. పని పూర్తయింది. కదలలేక ఏడ్చింది. అదిగో కోతి వచ్చింది. ఫుల్ స్టాప్. కుందేలును ఆసుపత్రికి తీసుకొని పోయింది. ఇదిగో, అర్థమైందా? ఇలా మనకి పని కంప్లీట్గా, అంటే ఒక పని పూర్తి అయిపోతే అక్కడ మనం ఫుల్ స్టాప్ అనేది పెట్టడం జరుగుతుంది. చూడండి, క్రింది వాక్యాలను చదవండి, పదాల మధ్య ఉన్న గుర్తుని గమనించండి. ఓకేనా, తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి కామా అనేది ఇవ్వడం జరిగింది. రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు. చూడండి, పై వాక్యం చదివినప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా, అలా ఆపి చదవటాన్నే స్వల్ప విరామం అంటారు. అలా స్వల్ప విరామం ఇచ్చే చోట మనకి చూడండి ఈ సింబల్ ఉంటుంది అనమాట. దీన్నే స్వల్ప విరామ చిహ్నము అంటారు. ఆంగ్లంలో దీన్ని కామా అంటారు. ఆంగ్లంలో దాన్ని ఏమంటారు? కామా. చూడండి, క్రింది పేరాన్ని చదవండి. స్వల్ప విరామ చిహ్నాన్ని, కామాను సరైన చోట ఉంచండి. ఒక చెరువులో కప్పలు, చేపలు, తామర పువ్వులు ఉన్నాయి. అక్కడికి జయ, జలజ, రాకేష్ వెళ్ళారు. తామర పువ్వులను చూసి ఆనందించారు. ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ మాసపు పాటను మనకి ఇవ్వడం జరిగింది. కలపండి చేయి చేయి. ఈ మాసపు పాట ఏంటంటే కలపండి చేయి చేయి. చూడండి, కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి చేసి రాదారులు వేద్దాం. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి చేసి గోదారులు వేద్దాం. కొండ కోన లొంగదీసి కొల్లాలు పండిద్దాం అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి, కలిపేస్తాం రైలు దారి కానకోన రహదారి అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది ఈ మాసపు పాట. కలపండి చేయి చేయి. దీని యొక్క రచయిత ఎవరు అంటే కవి
దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి 1/11/1897లో జన్మించి 24/2/1980లో మరణించడం అనేది జరిగింది. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, తర్వాత శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్ష్వ సముద్రంతో పోల్చారు. ఇక్కడ ఇక్ష్వ సముద్రం అంటే చెరుకు రసం అన్నమాట. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరు ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారం అందుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ మాసపు కథ బావిలోన నీళ్లు అక్బర్ బీర్బల్ కథల్లోనిది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితో సులువుగా పరిష్కరించేవాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావిని అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతుని ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో ఉన్న నీళ్లు అమ్మలేదు అని అన్నాడు. ఆ నీళ్లు కావాలంటే తగిన ధర ఇచ్చి తోడుకోమని చెప్పడం జరిగింది. రైతుకు కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. అక్బర్ వారు చెప్పిందంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్య పరిష్కరించమన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు. సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా. జమీందారు సంతోషంగా అవును అన్నాడు. బీర్బల్ అడిగాడు, బావి రైతుదేనా? జమీందారు అవును అన్నాడు. సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బావిలోని నీళ్లను తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించమని చెప్పడం జరిగింది. జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకున్నాడు. రైతుని మోసం చేసినందుకు తనను క్షమించమని అక్బర్ బాదుషాను వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ని అభినందించాడు. ఓకే, ఇది మన యొక్క థర్డ్ లెసన్ అన్నమాట. ఓకే, అయితే మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.